తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం జాట్ స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఇప్పటిదాకా మనం యాక్ట్ 2 సెకండ్ పార్ట్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2 దాకా మనం కథను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ రోజున యాక్ట్ 3ని ఎక్స్ప్లెయిన్ చేసి దీని మీద నా అభిప్రాయాన్ని, ఎందుకు ఈ పర్టికులర్గా ఈ సినిమాని తీసుకోవాల్సి వచ్చింది, దీనికి కారణాన్ని కూడా నేను తెలియచేసి ఈ ఎపిసోడ్ని ముగిస్తాను. అయితే ఈ ఎపిసోడ్లో పర్టికులర్గా మనకందరికీ తెలుసు యాక్ట్ 3 అంటే అప్పటిదాకా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే సినిమా స్క్రిప్ట్లో ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కారాన్ని చూపించటం, అంటే ఒక ఎండ్కి తీసుకురావటమే ఈ యాక్ట్ 3లో జరుగుతూ ఉంటుంది. హీరో ఎక్కడైతే ప్లాట్ పాయింట్ 1 దగ్గర కథ స్టార్ట్ అయిందో, లేదా సినిమా బిగినింగ్లో ఏ సమస్యలనైతే కథకుడు లేదా స్క్రీన్ ప్లే రైటర్ డైరెక్టర్ తీసుకున్నాడో వాటికి ఒక పరిష్కార దిశగా ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఎట్లా స్క్రీన్ ప్లే నడిపాడు అనేదే ఈ యాక్ట్ 3లో మనకి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే యాక్ట్ 1 కనుక మీరు పర్ఫెక్ట్గా కనుక ప్లాన్ చేసినట్టయితే యాక్ట్ 3 ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుంది. అంటే యాక్ట్ 1 దగ్గర మనం ఏం చేసాం, ఎండింగ్లో 3 సమస్యలను ఎత్తుకున్నాం. ఒకటేమో సిబిఐ ఆఫీసరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పటం వల్ల ఇన్వెస్టిగేషన్కి ఈ మోటుపల్లిలో జరుగుతున్న వాటికి సమస్యను పరిష్కారం తీసుకోవడం ఒకటి. రెండవది, మోటుపల్లి అనే గ్రామంలో ఒక దుర్మార్గుడైనటువంటి ఒక విలన్ ఎవరైతే ఉన్నాడో, ఒక దుర్మార్గుడు అక్కడున్న 30 గ్రామాలని చేతుల్లో పట్టుకొని దుర్మార్గమైన పనులు చేస్తున్నాడు. అతనికి ఏదన్నా అంతం తీసుకెళ్ళాలి. అలాగే అతను పట్టుకోవడానికి వచ్చినటువంటి ఇన్స్పెక్టర్లు, అంటే లేడీ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్కి వాళ్ళకి ఏం పరిష్కారం తీసుకున్నాడు. హీరో ఇడ్లీ తినడానికని బయలుదేరి, ట్రైన్ ఆగిపోతే ఇడ్లీ తినడానికని బయలుదేరి విలన్ దగ్గర ఒక ఛాలెంజ్ తీసుకుని చివరికి విలన్ని ఏం చేశాడు అనే ఈ 3-4 అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనకి కొలిక్కి తీసుకురావాలి. అప్పటిదాకా ఆన్సర్ చెప్పని క్వశ్చన్స్ అన్నిటి కూడా ఇక్కడ యాక్ట్ 3లో చెప్తుంది. ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటే స్ట్రక్చర్ మనం పట్టుకొని దాని స్ట్రక్చర్ని జాగ్రత్తగా చేయటమే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మొన్న మధ్యన వారం కింద కూడా ఒక 2-3 సినిమాలు వచ్చినాయి, చూశాను. వాటిల్లో కూడా ఇదే ప్రాబ్లం, స్ట్రక్చరల్ ప్రాబ్లము. దానిలో పర్టికులర్గా ఈ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని ఫాలో అవ్వకుండా ఇష్టానికి కామెడీ అంటే కామెడీ ఏదో రాసుకుంటూ వెళ్ళిపోవటం, సినిమాని సగం అయిన తర్వాత ఎక్కడో మొదలెట్టడం, ఆ సగం మొదలు నుంచి పట్టడం కూడా సరిగ్గా మొదలు పెట్టకపోవడం, ఇట్లా రకరకాలైనటువంటి దోషాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళకి తెలియదా అని అంటే కాదు, వాళ్ళు ఒక ధోరణిలో ఉన్నారు, వాళ్ళకి ప్రొఫెషన్ అది, పాపం అట్లా చేసుకుంటూ ఉంటారు. మీరు కాదు నేను కాదు, ఎవరు వచ్చినా వాళ్ళు బ్రతుకు తెరువు కోసం సినిమా అనేది వాళ్ళ వృత్తి అది. సో అక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి కంప్లీట్ చేయాలో కంప్లీట్ చేస్తారు. దానిలో మనం ఒకసారి దోషాలు కనుక మనం ఎత్తుకున్నట్టయితే మరొకసారి ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు చేయకుండా ఉండడానికి ఉద్దేశంతోనే ఈ ఎపిసోడ్ చేస్తాను. పదండి మనం ఎపిసోడ్లోకి వెళ్దాం. సెకండ్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2లో ఎక్కడ కథ ఆగింది, ఇన్స్పెక్టర్ని కొట్టి, ఆ ఇన్స్పెక్టరు పక్కన ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అందరినీ కూడా కొట్టి పైన వేలాడి తీస్తాడు హీరో. అక్కడ రణతొంగ వస్తాడు, చూసి ఆశ్చర్యపోతాడు. తమ్ముడితో పాటు ఉన్న అనుచరులు అందరూ కూడా చంపేసి అట్లా వేలాడుతుంటే ఆశ్చర్యపోతాడు. అక్కడ జైల్లో ఒక పాత ఖైదీ అతను ఉన్నాడని అతను చెప్తాడు, రే నువ్వు లేటుగా వచ్చి బతికిపోయావరా, లేకపోతే 31 అయ్యేవాడు అని చెప్పి ఎక్కిరిస్తాడు. అప్పుడు అతనికి ఫోన్ వస్తుంది, హీరో నుంచి ఫోన్ వస్తుంది. ఏమని, ఇప్పుడు నీ తమ్ముళ్ళని ఇట్లా చేసి ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఊళ్ళో జరుగుతున్న దుర్మార్గం ఇప్పుడు నాకు తెలిసింది, ఇంకా సాగదురా అబ్బాయి, నువ్వు నా గురించి నువ్వు వెతకబోకు, నేనే నీ దగ్గరికి వస్తున్నాను అంటాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ఓల్డ్ ఖైదీ ఏదైతే అతను ఎక్కిరిస్తే అతన్ని కూడా చంపేసి అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇది ఈ సీక్వెన్స్, ఫస్ట్ సీక్వెన్స్ చూపించారు. ఆ తర్వాత సిబిఐ ఆఫీసరు ప్రయాణంలో ఫోన్ చేస్తాడు హెడ్ క్వార్టర్స్కి, ఒక ఫోటో పంపించాను ఏంటి సంగతి అని. ఆ ఫోటో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఒక విచిత్రమైన ఆశ్చర్యకరమైన విషయం చెప్తారు. ఏమండి, మీరు పంపించినటువంటి ఫోటో ఎవరికి మ్యాచ్ అవ్వట్లేదు, కానీ ఒక్కడికి మ్యాచ్ అయింది సార్. ఇతను జాఫ్నా టైగర్ ఫోర్స్ యొక్క డిప్యూటీ కమాండర్ అండి వీడు. అక్కడ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చేయటం వల్ల వీడిని అక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, అందుకని పారిపోయి వచ్చాడు వీడు. కానీ అక్కడి నుంచి వీడి యొక్క వేరే బోర్డ్స్ తెలియలేదు, ఎక్కడికి పోయాడో తెలియదు, చాలా డేంజరస్ పర్సన్ అండి వీడని చెప్పి ఆమె ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. సో అతను ఎవరు, అతని బ్యాక్డ్రాప్ ఎవరో తెలిసిపోయింది.
మనకి సిబిఐ ఆఫీసర్ ఎందుకు వస్తున్నాడో అర్థమైపోయింది. ఇక్కడ లేడీ ఇన్స్పెక్టర్ వాళ్ళ కానిస్టేబుల్స్ అతను బయలుదేరుతుంటే, హీరో బయలుదేరుతుంటే పదండి మేము కూడా వస్తామనంటారు. అదేంటి ఇప్పటిదాకా మీరు చాలా ఇబ్బందులు పడ్డారమ్మా, మీరు జీవితాన్ని పణంగా పెట్టారు, మీరు రెస్ట్ తీసుకోండి, నేను కంప్లీట్ చేస్తానంటాడు. సార్, ఈ ఊరికి మీకు ఏం సంబంధం లేదు, కానీ ఊరిని రక్షించడానికి కోసం వస్తున్నారు, అసలు మీరెవరు అని ప్రశ్నిస్తారు. అతను అక్కడ ఒక చిన్న సమాధానం చెప్తాడు ఒక డైలాగ్తో. ఆ తర్వాత ఎవరనేది మనకి విజువల్గా కూడా మనకు తెలుస్తుందన్నమాట. అక్కడి నుంచి తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ సిబిఐ ఆఫీసరు మిలిటరీ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేస్తాడు. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి నాకు. అంటే సినిమాలో కొన్ని లిబర్టీ తీసుకున్నారనుకోండి, అంటే సినిమా మనం చూపించాలి కాబట్టి ఈ ప్రాసెస్కి మరీ ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే కొన్ని స్పెషల్ కేసెస్లో చాలా ఫాస్ట్గా జరుగుతాయి. కొన్ని చేయాలనుకుంటే గవర్నమెంట్ కానీ ఎవరైనా చేయాలనుకుంటే చాలా ఫాస్ట్గా జరుగుతాయి. జనరల్గా జరగాలంటే దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. సినిమా వాళ్ళు ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటే వారాలు నెలలు తీయాల్సి వస్తుంది సినిమా కాబట్టి సింపుల్గా అంటే కాంటెక్స్ని తీసుకుని ముందుకు వెళ్ళిపోతుంటారు. దీన్నే మనం సినిమాటిక్ లిబర్టీ అని అంటూ ఉంటాం. సో మిలిటరీ ఫోన్ చేస్తే ఆయన ఎత్తాడు ఫోను. ఆ మిలిటరీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కమాండర్, ఆ హెడ్ క్యారెక్టరు మురళీ శర్మ వేశారు. నేను ఇక్కడ ప్రెసిడెంట్ ఆర్డర్స్ చెప్తున్నానంటే నాకు అర్జెంటుగా ఒక బెటాలియన్ కావాలి, ఇక్కడ ఒక భయంకరమైన టెర్రరిస్ట్ ఉన్నాడు, వాడిని ఇమీడియట్గా చేయాలంటే మీరు ఎక్కడున్నారంటే నేను మోటుపల్లిలో ఉన్నాను, ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు. అనగా మీరు చాలా రిమోట్ విలేజ్లో ఉన్నారండి, అక్కడికి మనం ఎవరైనా దగ్గరలో పంపించాలంటే మినిమం 3 గంటలు పడుతుంది. ఏం మాట్లాడతారు 3 గంటలు అయితే, ప్రతి నిమిషానికి అక్కడ ఒక మనిషి చచ్చిపోయే పరిస్థితిలో ఉంది, ఇక్కడ ఇమీడియట్గా పంపించానంటే ఆయన అక్కడ వెతుకుతా వచ్చి చూసి, సార్ మీరేమి భయపడకండి, అక్కడ ఆల్రెడీ ఒక మన ఆఫీసర్ ఉన్నాడు. ఎవరు ఆఫీసరు? ఇక్కడ ఎవరో చోటామోట ఆఫీసర్లు అయితే కుదరదయ్యాడు, చాలా భయంకరమైన నోటోరియస్ క్రిమినల్ అని చెప్పని అంటాడు. అని అంటే ఆయన సంగతి మీకు తెలుసు సార్, ఆయన మనకి బాలాకోట్లో జరిగినటువంటి పాకిస్తాన్తో జరిగినటువంటి ఆపరేషన్లో పాల్గొన్నాడు ఆయన, అలాగే ఆపరేషన్ విజయ్లో పాల్గొన్నాడు, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలని చుక్కలు చూపించాడు. ఆయన చంపాలంటే ఆయుధాలు అక్కర్లేదు, ఆయనే ఒక ఆయుధంగా మారిపోతాడు. అతను తలుచుకుంటే అసలు శత్రువులు నిద్రపోరు అతను చూస్తే, అంత భయంకరమైనటువంటి వీరుడండి అని ఆయన చెప్తాడు ఆయన. అనగానే చిన్న ఇంటర్కట్లో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, అరే ఎవరు అనుకున్నారా మీరు, అతను ఎవరు అనుకున్నారా అని నేను అంటాడు. అనగానే అక్కడి నుంచి ఇక్కడ మురళీ శర్మ అనౌన్స్ చేస్తాడు, హీఈస్ నన్ అదర్ దాన్ ఆయన బల్దేవ్ ప్రతాప్ సింగ్ అని జాట్ రెజిమెంట్లో మనకి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక గొప్ప సైనికుడు అండి అని చెప్తాడు. అక్కడి నుంచి ఫైటింగ్ స్టార్ట్ అవుతుందండి. నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి యుద్ధం కానీ ఎటువంటిది ఏం లేదు. గత వారం 10 రోజుల నుంచి 10-15 రోజుల నుంచి యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే అక్కడ పాకిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ క్యాంపుల మీద స్ట్రైక్ స్టార్ట్ అయినప్పటి నుంచి యుద్ధ వార్తలే మీలాగా నేను కూడా చూస్తూ ఉన్నాను. సో దాని మీద కూడా నేను ఒక సండే ఎపిసోడ్ చేయబోతున్నాను. ఒక ఎపిసోడ్ వస్తుంది, దాని యొక్క నా అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తాను. మన దర్శకులు కానీ రైటర్స్ కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటిప్పుడు కూడా నా అభిప్రాయాన్ని కూడా మీకు పంచుకుంటాను. ఇక్కడ ఈ ఎపిసోడ్ చేయొచ్చేసరికి పాకిస్తాన్ని గడగడలాడించినటువంటి మన సైనికులు ప్రపంచానికి మన సైనిక శక్తిని ఒక్కసారి చాటారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. కాకతాళీయమైనప్పటికీ కూడా ఇక్కడికి బల్దేవ్ ప్రతాప్ సింగ్ కూడా ఈ ఎపిసోడ్లో సినిమాని ముగిస్తున్నాడు. వెరీ హ్యాపీ టు సే దిస్ వన్. ఎప్పుడైనా ఒక వీరుడి చరిత్ర ఎవరైనా మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. చూసేవాళ్ళలో ఎవరైనా సరే కనీసం అవినీతి అంటే చేసేవాళ్ళు, చూసేవాళ్ళలో ఎవరైనా అవినీతి చేసేవాళ్ళు ఉంటే జస్ట్ భయపడి దాన్ని మానేస్తే చాలు, ఈ సక్సెస్ అయినట్టే సినిమా. మన దేశం మీద ఎవరైనా దుర్మార్గం చేయాలని ఎవరైనా వ్యక్తులు తారసపడితే అటువంటి వ్యక్తుల యొక్క సమాచారం మనం తెలుసుకునేటువంటి వాళ్ళకి ఇచ్చినా కూడా ఈ సినిమా సక్సెస్ అయినట్టే. సినిమాలు మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి, ఒక ఆలోచనని క్రియేట్ చేస్తాయి, ఒక థాట్ ప్రాసెస్ని క్రియేట్ చేస్తాయి. క్లైమాక్స్ సీన్ చూసినట్టయితే మినిస్టరు అతనితో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఫారిన్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అక్కడ అతను పేపర్స్ కట్టలు పెట్టుకున్నాడు. ఏడి రణతంగా ఏడి, ఏమైంది, మోటుపల్లి కాగితాలు ఎందుకు కంప్లీట్ చేశాడా లేదా అని అంటుంటాడు. ఈలోపు వాడు జీప్ వేసుకొచ్చి ఊరు జనం అంతా ఉంటారు అక్కడ. ఎవరైతే చిన్నపిల్ల
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసింది అనుకుంటా, ఆ అమ్మాయితో లెటర్ రాసి వీళ్ళని ఒక్కొక్కరిని ఇంకొక లెటర్ రాయి అని చెప్పి జనాలను చంపి చెప్తూ ఉంటాడనమాట. సో చచ్చిపోయారు, వీళ్ళ ఇష్టపూర్వకంగానే ఈ ల్యాండ్ ఇచ్చేశారు, ఇప్పుడు ఏం చేస్తారు అని చెప్పి వాళ్ళందరినీ చంపుతూ బీభత్సకాండ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేయగానే హీరో హెలికాప్టర్లో వచ్చి క్లైమాక్స్ సీన్ చితక కొట్టేసి అతన్ని చంపేస్తాడు. సో దాంతో సినిమా అయిపోతుంది కంప్లీట్. అంటే మినిస్టర్ యొక్క పన్నాగం వేస్ట్ అయిపోయింది. తర్వాత రణతంగా పారిపోయి వచ్చిన రణతంగా దీన్ని అంతం చేశాడు. తర్వాత ఈ గ్రామ ప్రజలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతని దగ్గర నుంచి విముక్తి లభించింది. సిబిఐ ఆఫీసర్ ఏమనుకున్నాడో అతను వచ్చేలోపుగా లాస్ట్లో వచ్చి అటెండ్ అయ్యే లోపుగానే ఈ మిలిటరీ బ్రిగేడియర్ ఎవరైతే ఉన్నారో బల్దేవ్ ప్రతాప్ సింగ్ మిలిటరీ సహాయంతో అతన్ని కంప్లీట్ చేశారు. సో ఆల్ ట్రాక్స్ అన్నీ కూడా చివరికి కంప్లీట్ అయిపోయినాయి. మీరు చాలామంది కొంతమంది అడిగారు నన్ను, ఒక ఆయన అయితే పాపం రాశాడు, ఈ తొక్కలో సినిమాకి ఇంత స్క్రీన్ ప్లే అనాలిసిస్ అవసరమా అని. ఈ మాత్రం స్ట్రక్చర్ కూడా లేకుండా మన తెలుగులో బోల్డ్ సినిమాలు వస్తున్నాయండి. అసలు స్ట్రక్చర్తో సంబంధం లేకుండా గంటన్నర ఊరికినే కామెడీ సీన్లు అలా 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 నడుస్తూ ఉంటాయి. సినిమాలు లాస్ట్లో ఎప్పుడో ఒక 20-30 నిమిషాలు కథ చెప్పి మన కళ్ళు కప్పేస్తున్నారు. ఇలాంటి సినిమాలు కూడా ఉన్నాయి. అసలు ప్లాట్ పాయింట్ 1 ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుతుందో సరిగ్గా ప్రాపర్గా ఎస్టాబ్లిషే చేయట్లేదు. ఇలా మనం అర్థం చేసుకోవాలంటే, కొత్త రచయితలు కానీ దర్శకులు కానీ అర్థం చేసుకోవాలంటే ప్లాట్ పాయింట్కున్న లక్షణాలు ఏంటి, హీరోకున్న గోల్స్ ఏంటి, ఇవన్నీ క్లియర్ కట్గా ఉన్న సినిమాలు పాత సినిమాలు ఉన్నాయి. నేను చూడమంటున్నా, మీరు చూసే ఓపిక లేదు, చూడరని నాకు తెలుసు. ఎవరో ఒకళ్ళు ఇద్దరో చాదస్తంగా ఉన్నవాళ్ళు బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకుందామని చూస్తారు, కానీ మామూలుగా ఫ్లోగా ఉన్నవాళ్ళు పాత సినిమాలు చూడరు. చూసే ఇంట్రెస్ట్ లేదు, చూసే ఓపిక లేదు యూత్లో. అది నేను బాధపడుతున్నాను. నేను పాత సినిమాల్లో కథ చాలా చక్కగా స్ట్రక్చర్లో ఉంటుంది. వాళ్ళందరూ సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ చదువుకున్నారా అని ప్రశ్నించకండి. అప్పటికి ఇంకా కొన్ని సినిమాలు అయితే కూడా రాయలేదు ఆయన. సిడ్ఫీల్డ్ అనేవాడు ఇంకా సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లోకి ఇంకా ఎంటర్ కూడా కాలేదు అన్నది చెప్పచ్చు నేను. అంత పాత సినిమాల్లో కూడా కథా స్ట్రక్చర్ ఉంది. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఆయన బుక్ తయారు చేశాడు. కాబట్టి కథ యొక్క నిర్మాణం ఏదైతే ఉందో, కథ బిగినింగ్ నుంచి అంటే మొదలెట్ నుంచి, అంటే సినిమా మొదలుపెట్టిన 10 నిమిషాల నుంచి కథ చెప్పటం, క్రమక్రమంగా అన్ని పాత్రల్ని ఉపయోగించుకోవటం ఎలా, ఒక్కొక్క పాత్రని ఒక్కొక్క ట్రాక్ని కలుపుకుంటూ వాటిని సినిమాని అల్లుకుంటూ ముందుకు వెళ్ళటం ఎలాగా, క్లైమాక్స్ తీసుకెళ్ళటం ఎలా అనేది ఒక పెద్ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ అర్థం కావాలంటే ఇవాళ ఉన్న ఫాస్ట్ ఎడిటింగ్ కానీ, టేకింగ్లో కానీ, టెక్నాలజీలో కానీ కథలు సరిగ్గా కొన్ని దొరకట్లేదు మనకి. ఒక మాదిరి స్ట్రక్చర్లో ఉన్న సినిమా కూడా దొరకట్లేదు అనాలిసిస్ చేద్దామంటే. ఇది చెప్పండి, ఈ సినిమాలో కనీసం ఇంతవరకు నా ఎండింగ్ అన్నా ఉంది, ప్లాట్ పాయింట్ 1 అన్నా పర్ఫెక్ట్గా ఉంది, ఇంటర్వెల్ పాయింట్ పర్ఫెక్ట్గా ఉంది, అక్కడ తీసుకొచ్చి సినిమా ఉంది. దొరికిన సినిమానన్నా కొత్త సినిమాని ఎక్స్ప్లెయిన్ చేయకపోతే పనికిమాల చెత్త సినిమాలో లేనటువంటి స్ట్రక్చర్ని నేను చెప్పి మీ కళ్ళు కప్పుతానా? ఎలా కుదురుతుంది? అందుకే నాకు సినిమాలు ఏ సినిమాలో చూసినా నేను ఫస్ట్ హాఫ్న ఏ భాష అయినా ప్రపంచంలోని సినిమా మొట్టమొదటి తప్పకుండా మొదటి 35 నిమిషాల దాకా చూస్తాను, 30-35 దాకా చూస్తాను. ఆ 30-35 మినిట్స్లో ఇంకో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా సీన్స్ బాగా తీశారంటే ఒక 40 నిమిషాల దాకా చూస్తాను. దానిలో ప్లాట్ పాయింట్ 1 ఎస్టాబ్లిష్ అయ్యిందంటే సినిమా ఉన్నట్టు ఆడుతుందంట, లేకపోతే సినిమా తీసి పక్కన పడేది. ఇట్లా చాలా సినిమాలు తీసి పక్కన పడిన బోల్డ్ ఉన్నాయి నేను చూసిన వాటిలో. మొదటి అరగంటలో ప్లాట్ పాయింట్ 1 ఎస్టాబ్లిష్ అది బలంగా ఎస్టాబ్లిష్ అయిందా లేదా అని చూస్తాను, క్యారెక్టర్ కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తాను. అలా ఏదైనా ఒక సినిమా అనిపిస్తే చెప్పాలనిపిస్తుంది. అలా అనిపించిందే ఈ సినిమా. మీ దృష్టిలో ఈ సినిమా ఒక స్క్రాప్ అయి ఉండొచ్చు కాక, ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో కొద్దిగా గొప్ప స్ట్రక్చర్ని తీసుకుని ఆ కథని చెప్పాలి, కథను ఎక్కడ బిగించేశాడో అక్కడి నుంచి తీసుకొచ్చి దానికి ఒక ఎండింగ్ ఇవ్వాలని దర్శకుడు రచయితలు చేసిన ప్రయత్నం అయితే నేను తప్పకుండా అప్రిషియేట్ చేస్తాను. చాలా ఈ మాత్రం, ఇప్పుడు అసలు ఈ మాత్రం ఇది కూడా లేకుండా ఉన్నాయి, ఈ మాత్రం వస్తున్నాయని సంతోషించాలి. దీనిలో లోపాలు లేవంటే చాలా ఉన్నాయి. దీంతో పాటుగా ఈ సినిమాలో మనకు ఉపయోగపడే ఒక లక్షణం అయితే ఉంది. అందుకే ఈ సినిమా నేను పర్టికులర్గా చెప్పాను. ఇంతకుముందు మనం ఒక సినిమా చూసాం, పూరి జగన్నాథ్ చేసినటువంటి సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేశాడు. ఆ సినిమా చూస్తే మీరు ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి సినిమాగా ఉంటుంది. నేను చెప్పాలనుకున్న సినిమా లైగరే కాదు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ హాఫ్ ఒక కథ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒక కథ ఉంటుంది. ఈ రెండింటికి లింక్ ఉండదు. చాలా సినిమాల్లో ఫ్లాప్ అయిపోయిన సినిమాల్లో ఈ రెండింటికి లింక్ ఉండదు. ఈ లింక్ ఏర్పరిచే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇంటర్వెల్లో ప్రాపర్గా చేశాడు ఈ సినిమాలో. అంటే 2 పార్శ్వాలు ఉన్న కథని
లేదా 2 కథల్ని నువ్వు చెప్పాలనుకున్నప్పుడు ఇంటర్వెల్ పాయింట్లో ప్రధాన పాత్రకి ఆ కథకి బలమైన లింక్ని జోడించాలి. ఇంటర్వెల్ పాయింట్లోనే కాదు, ఇంటర్వెల్ పాయింట్ని జోడించడం కోసం బిగినింగ్ ట్రాక్స్ని ఏవైతే ఉన్నాయో ఆ ట్రాక్స్లో కూడా అతనికి ఇన్వాల్వ్మెంట్, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇక్కడికి ఏదైతే ఉందో ఈ కథలో ఆ ఊరి సమస్యకి ఏదైతే ఉందో ఆ సమస్యను ఇతనికి యాడ్ చేశాడు. అయితే ఇతనికేం సంబంధం అండి అంటే బయట ఉన్నటువంటి శత్రువులు అంటే పాకిస్తాన్ లేదా మన దేశాన్ని అటాక్ చేసే శత్రువుల్ని నిర్జించేటటువంటి ఒక మిలిటరీ కమాండర్. అతనికి ఏముంటుంది, శత్రువుల్ని నిర్జించడమే కాదు దేశంలో ఉన్న శత్రువులను కూడా ఆఫ్ చేస్తాడు, నిర్మూలిస్తాడు అనేటువంటి ఒక సబ్టెక్స్ట్ ఇంటర్నల్ గోల్ ఉంటుంది ఆయనకి. అందుకనే అన్యాయం కనపడంగానే దాన్ని పట్టుకుని వచ్చి ఎవడరా నువ్వు చొక్కా పట్టుకున్నాడు. అది సోల్జర్కి ఉండే ప్రాథమికమైన లక్షణం. అన్యాయాన్ని ఎదిరిస్తారు వాళ్ళు. అందుకని బేసిక్గా అతను బ్లడ్లోనే ఉంది. అందుకని ఏం చేశాడు ఈ దుర్మార్గాన్ని, అక్కడైతే సారీ తీసుకుని వెళ్ళిపోకుండా నువ్వు ఇట్లా దుర్మార్గం చేసావు ఇంతమందిని, ఈ పోలీస్ కానిస్టేబుల్స్ని పోలీస్ ఇన్స్పెక్టర్ని తీసుకెళ్తానని తీసుకెళ్ళన్నాడు. తీసుకెళ్తే ఊళ్ళో విషయం తెలిసింది. తెలియగానే అబ్బా ఇక్కడ ఏదో చాలా పెద్ద కార్యక్రమం ఉంది, వీడిని మాత్రం లేపేయబోతే దేశానికి ప్రమాదం అనుకున్నాడు అతను. ఒక సిబిఐ ఆఫీసర్ రాకపోయినా అతను లేపేసేవాడు. అందుకని ఈ సినిమా చెప్పడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే 2 పార్ట్లుగా ఉన్నప్పుడు, 2 సినిమాలు ఉన్నప్పుడు, 2 సర్కిల్స్ ఉన్నప్పుడు అన్నింటినీ కూడా జాయింట్ చేసేటటువంటి కథ ఏదైతే ఉందో ఇది ఒక రకంగా సక్సెస్ అయినటువంటి కథ. ఈ జాయింట్ చేసే కథ అనేది ఈ సినిమాతోనే స్టార్ట్ అయిందా అనకండి, పాత సినిమాల్లో కూడా ఉన్నాయి. 1-2 పాత సినిమాలను తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి కథలుగా రాసుకుని అట్టర్ ఫ్లాప్లు నెత్తి మీద వేసుకునేకుండా దాన్ని ఎలా మార్పు చేస్తున్నారు, ఈ రెండింటిని ఎలా కలపాలి, ఇది ఒక చిత్రమైనటువంటి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్, కొత్త స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. డబుల్ రింగ్ అంటాను నేనే పేరు పెడుతున్నాను అనుకోండి. డబుల్ రింగ్, 2 రింగులు ఉంటాయి, ఇదో రింగు ఇదో రింగు, ఈ రెండింటిని జాయింట్ చేయటం. దీని గురించి తర్వాత వచ్చే ఎపిసోడ్లో నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సినిమా చూడండి, ఇప్పుడు వస్తున్న సినిమాలు చూడండి, స్ట్రక్చర్ లేదనే విషయం మీకు అర్థమవుతుంది. స్ట్రక్చర్ ఉన్న సినిమాలు చూస్తే కథ కొద్దో గొప్ప బాగుంటుంది, చెడగొట్టలేము. తర్వాత రెండోది ప్రొడ్యూసర్ కూడా డబ్బులు సంపాదించి పెడతాయి. నేను ఎందుకు ఈ సినిమా తీసుకున్నాను మీకు అర్థమైంది అనుకుంటాను. దయచేసి మీ అందరూ ఒకసారి సినిమా చూసి మళ్ళీ ఎపిసోడ్లన్నీ చూసినట్టయితే ఇప్పుడు వచ్చిన సినిమాల్లో స్ట్రక్చర్ ఎలా తీసుకొచ్చారు, ఎలా ఆ ట్రాక్స్ని అల్లుకుంటూ వచ్చారు, ఎలా ఎండింగ్ తీసుకొచ్చాడు కథ అనేది మీకు తెలుస్తుంది. ఈ సినిమాలో లోపాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎత్తి చూపించేందుకు మరో ఎపిసోడ్ చేస్తాను. మీకేమనిపించినాయో, ఎక్కడెక్కడ ప్రాబ్లం అనిపించిందో, మీకు ఎక్కడెక్కడ నచ్చలేదో మీరు కూడా కామెంట్స్తో తెలియజేయండి, మనం డిస్కస్ చేద్దాం. మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.